పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకే పదులపరచది. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకే పదులపరచది. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుముని ప్రేమతో ప్రభువా, వెలిగించుముని ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నండి ఉన్నా నా కాపరి నీవే నన్నాదుకొండివి. ఆపదలో నన్ను వెన్నండి ఉన్నా నా కాపరి నీవే నన్నాదుకొండివి. లోకమందయు నన్ను విడిచెనా, లోకమందయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకే కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఆమేన్. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదే నీ చిత్తమే ప్రభువా, జరిగేదే నీ చిత్తమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రం, స్తోత్రం. దేవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రిగా దేవా మేమందరం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువా మా కొరకు కలువరి సిలువలో ప్రాణపెట్టిన దేవా, మా కొరకు తండ్రి పరలోకం నుండి దిగి వచ్చిన మా దేవా మీకు ఆరాధన తండ్రి. తండ్రి మమ్మల్ని వెదిగి రక్షించుకోవడానికి వచ్చిన మా దేవా ఆరాధన తండ్రి. మమ్మల్ని తండ్రి మీరు చూస్తున్నవి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. దేవా క్రీస్తు ద్వారా తండ్రి మమ్మల్ని ఎన్నుకున్నట్టు వందనాలు తండ్రి. మమ్మల్ని పిలిచిన మీ పిలుపుని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మా పేరు బట్టి ప్రభావ మీరు పిలిచిన మీ పిలుపుని బట్టి వందనాలు తండ్రి. దేవా భయపడకు దిగులు పడుకోమని చెప్పిన మా దేవా సహాయం చేస్తాం, బలమిస్తామని వాగ్దానం చేస్తాను ప్రభావ. మిమ్మల్ని మేమందరూ ఆరాధిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. ఈ రోజు మమ్మల్ని అద్భుతంగా కాపాడిన దేవా మీకు ఆరాధన తండ్రి. కూడా తండ్రి మీ కృప వలన తండ్రి మమ్మల్ని కాపాడము తండ్రి. దేవా నూతన అభిషేకం జ్ఞాన కృపతో కుమ్మరించము తండ్రి. దేవా మీ చిత్తమైన వారి మీటింగ్ లో దేవా అనేకులు వచ్చి పాలు ఉందన్నట్టు పరిశుద్ధాత్మ దేవా సహాయం అయిపోతుంది. వస్తున్న ప్రతి ఒక్కరిను వాక్యం ధర పరిశుద్ధాత్మ దేవా దర్శించబోతండి. వారు ప్రతి సమస్య నుండి వాక్యం ధర హోలీ స్పిరిట్ విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆత్మ బలపరచండి, ప్రాణాన్ని తండ్రి బాగు చేయమ తండ్రి, శరీరాన్ని బలపరచండి. ప్రతి ఏరియా హోలీ స్పిరిట్ దేవా మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కోహే డబ్బా కరవేన శిఖరాధన భవాధికరులు యేసుమలో లయమైపోయినా కానీ యేసుమలో తండ్రి మేమందరి ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ కార్యం జరగక తండ్రి మహిమగనత మీకు అభిస్తున్నాం యేసునామములో తండ్రి ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవుడు అందరిని దీవించినాక 2 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులారా ఒక వాక్యం అని చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 18వ వచనం.
సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరిచులను మాకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. లేదు అంత ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుని చేతులు ఉంది అనమాట. అంత ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుని చేతులు ఉంది. కాబట్టి సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరిచులను మాకు అనుగ్రహించాను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవునికి స్తోత్రం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా. కాబట్టి గొప్ప విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు మనం అపరాధములు మన మీదే మోపడం లేదనమాట. మన ఆలోచన మాటలు క్రియల ద్వారా ఎన్నో పాపములు చేస్తున్న వారు గతకాలములు. కాబట్టి ఆ పాపం ఏది కూడా ప్రియులారా మనం యేసుక్రీస్తు నమ్మిన వారుగా ఉండే, యేసుక్రీస్తు రక్తములో ఆధారపడిన వారు ఉండే ఆ పాపం ఏది కూడా ప్రియులారా దేవుడు లెక్క చేయడం లేదు. అంటే క్షమిస్తానమాట, వదిలేస్తానమాట. కాబట్టి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు వారి అపరాధములను వారి మీదే మోపగా. కాబట్టి సాతానుకు పని ప్రియులారా మనం చూసినట్లయితే దేనికి ఒప్పొస్తాయి అనమాట. సాతాను ఏం చేస్తాడు? రాత్రి పగలు జీవం గల దేవుని నమ్మిన సహోదరులను ఏం చేస్తున్నారు? నేరం మోపుతున్నా అనమాట. నువ్వు ఫలానా పాపం చేశామని, ఫలానా తప్పు చేశామని. యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా అపరాధ భావం తీసుకురావడానికి దెయ్యాలు ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మదేవుడు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు, నేను, లేదంటే మనం, లేదంటే సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి దేవుని బిడ్డలు కూడా యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతులం, పరిశుద్ధలం అని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడతాడు. జీవగల దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ప్రియులారా మనం ఏ మాటలు మనం వింటున్నాం? యేసు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతులని పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నప్పుడు అది వింటారా? లేదంటే యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా దేవుడు పాపాలంతా క్షమించాను, దేవుడు పాపాలంతా లెక్క చేయడం లేదు, మర్చిపోయాం, బైబిల్లో రాయబడింది. కానీ అది మరలా మన మనసులోనికి తీసుకొని వచ్చి మరలా మనం అపరాధ భావం చేత బాధపడుతున్న స్థాయిలో మనం ఉన్నామా? ఏ స్థాయిలో ప్రియులారా మనం ఉన్నాం? అంటే ప్రియులారా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులమని జీవగల దేవుడు స్పష్టంగా చెప్తున్నా అనమాట. పరిశుద్ధలం, నీతిమంతులం అనమాట. కాబట్టి ఆ మాట మనం ధ్యానించాలి. ఆ మాటని బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దేవా, నన్ను అవును పాపిగా ఉన్న నన్ను యేసే మీ రక్తం ద్వారా నా పాపాలంతా క్షమించి, అవును ఒకప్పుడు నేను అర్హుడు కాదు, అర్హురాలు కాదు, సతలో ఉన్నా అనగాని నన్ను ప్రేమించి నా పాపాలు క్షమించి మీ రక్తం ద్వారా, పరిశుద్ధమైన రక్తం ద్వారా కడిగి నన్ను నీతిమంతురాలుగా మార్చిన నా దేవా ప్రభువా, మీకు ఆరాధన, మీకు స్తోత్రం, మీకు వందనాలు అని చెప్తామా? లేదంటే సాతాను ఒక స్వరమిని అపరాధ భావం చేత కృంగిన స్థాయిలో భయంతో దేవుని ముందు గాని, లేదంటే సాతాను ముందు గాని, మనుషుల ముందు గాని ధైర్యంతో నిలబడలేని స్థాయిలో సాతాను ఒక అబద్ధాలు స్వరమిని భయపడుతున్న స్థాయిలో ఉన్నారు. ఏ స్థాయిలో ప్రియులారా మనం ఉన్నాం? కాబట్టి జీవంగా దేవుని యొక్క మాటలు మనం పరిశుద్ధాత్మ వలన మనం విన్న కొలది గ్రహించిన కొలది, ధ్యానిస్తున్న కొలది, సత్యం గ్రహించిన కొలది, వాక్యం మనల్ని ఆత్మలాగా మార్చబడుతున్న కొలది మనకు ధైర్యం ఇంక్రీస్ అవుతుంది అనమాట. ధైర్యం ఇంక్రీస్ అవుతుంది, బలం ఇంక్రీస్ అవుతుంది అనమాట. హల్లెలూయా. అభిషేకం బలం ఇంక్రీస్ అవుతాయి. దేవునితో యేసుక్రీస్తున్న సహవాసంలో క్లోజ్ అయిపోతాయి అనమాట. లోతైన సహవాసంలోనికి పరిశుద్ధాత్మదేవుడు నడిపించినాక ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన మన ఆత్మలో లోతైన సహవాసం ఇప్పుడు కొనసాగించబడుతుంది. లేదని మనం చెప్పడానికి వీలేదు. సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మ ఒకటి ఉన్నాం, క్రీస్తు మన ఆత్మ ఒకటి ఉన్నాం. కాబట్టి మన ఆత్మలో ప్రియులారా జీవగల దేవునితో లోతైన సహవాసంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాం. ఇది మనం గ్రహించుకోవాలి, మన దేవుని స్తుతించుకోవాలి, థ్యాంక్స్ చెప్పాలి. హల్లెలూయా. మనం ఎక్కువ స్తుతించుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో దిగి వచ్చి మనల్ని
తన మందిరంగా, తన నివాసంగా మార్చడం చాలా గొప్ప విషయం అన్నమాట. మామూలు విషయం కాదు ప్రియులారా, మామూలు చిన్న విషయం కాదు, గొప్ప విషయం. దేవుడు ప్రియులారా మనం ఆత్మలో, మన హృదయంలో జీవం గల దేవుడు చేసిన కాబట్టి ప్రియులారా మనం స్తుతించాలి. అనేది కాబట్టి అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ వల్ల చెప్తున్న విషయం ఏంటంటే మా పరిచయం ఇదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని, క్రీస్తు ద్వారా తనతో అంటే తండ్రిని దేవునితో, క్రీస్తు ద్వారా తండ్రి దేవునితో మనం ఇప్పుడు సమాధానంగా ఉన్నాం. ఒకప్పుడు శత్రులు ఉన్నాం, కరెక్ట్, కానీ ఇప్పుడు శత్రులుగా మీరు లేదు. జీవగల దేవుని దేశం రక్తం ద్వారా కడగబడిన క్రీస్తువును కలిగిన మీరు తండ్రి ఆయన జీవగల దేవునితో, సృష్టిగారి తన పరిశుద్ధమైన జీవగల దేవునితో మీరు శత్రువుగా లేదనమాట. శత్రువుగా లేదు. ఇప్పుడు దేవుని కుమారుగా ఉన్నాం, దేవుని కుమార్తెగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం, ఐక్యత కలిగి ఉన్నాం. హల్లెలూయా. తండ్రి అంటే యేసుక్రీస్తును మనం నమ్మిన కాబట్టి, యేసుక్రీస్తును మన హృదయంలో అంగీకరిస్తున్నాం కాబట్టి జీవగల దేవునితో ప్రియులారా మనం సమాధానం కలిగి ఉన్నాం, ఐక్యత కలిగి ఉన్నాం. ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఎంత ప్రియులారా మనం గ్రహించిన కొద్దీ మన ప్రాణములు, మన శరీరములు విడుదల అనుభవంగా మార్చబడతాయి అన్నమాట. కాబట్టి జీవగల దేవునితో ప్రియులారా, జీవగల దేవుడు క్రీస్తు ద్వారా తనతో మనను సమాధాన పరిచేను. కాబట్టి సమాధాన పరచడం మాత్రం కాదు, పరిచయ దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. అంటే అనేకులు జీవగల దేవునికి బదిలేయంగా, అంటే దేవుని శత్రులుగా, దేవుని చిత్తం గ్రహించకుండా అనేకులు ఉన్నారన్నమాట. వారు దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు కాబట్టి వారు శత్రులుగా ఉన్నామన్నమాట. అంటే దేవుని నుండి వారు దూరంగా ఉన్నామన్నమాట. కానీ వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాం. కానీ వారు అందరూ చేస్తున్న పాపాలు ప్రియులారా దేవుడు క్షమిస్తాడు. మనం చేస్తున్న పాపాలు దేవుడు క్షమించు, ఇద్దరు చేస్తున్న పాపం కూడా జీవగల దేవుడు క్షమిస్తాడు. కాబట్టి క్షమించే గొప్ప దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం, కానీ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం సిలువలో, కలువరి సిలువలో ప్రాణం పెట్టాం. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులారా మనం చూసినట్లయితే అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపగా, ఇప్పుడు వారి మీద మోపగా అపరాధములు మోపడం లేదనమాట. దానిలో మీరు నేను కూడా ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రియులారా మన పాపాలంతా క్షమించినటువంటి స్తోత్రం. దేవుడు మన అపరాధములు లెక్క పెట్టడం లేదు, అంటే మన మీదే దానికి ప్రియులారా పనిష్మెంట్ పెట్టడం లేదనమాట. ఎందుకంటే పనిష్మెంట్ ప్రియులారా మనం చూసిన యేసుక్రీస్తు అనుభవించాం, సిలువలో అనుభవించాం. అది మనం నమ్ముతున్నాం కాబట్టి మన మీద ఇంకా పనిష్మెంట్ లేదనమాట. సత్యం అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ఆ పనిష్మెంట్ అనుభవించాం, విశిష్ట అనుభవించాం, ఘోరమైన సిలువ మరణం అనుభవించాం అనమాట. కాబట్టి నీవు నేనుగా ఘోరమైన ఆ మరణం, విశిష్ట ప్రియులారా పనిష్మెంట్ అనుభవించాల్సిన అవసరం, యేసుక్రీస్తును నమ్ముతున్నా నీవు నేను మనం ఇంకా అనుభవించాల్సిన అవసరం లేదనమాట. కానీ మనం మేలు అనుభవించాలి. మేలు ప్రియులారా మన నిత్య జీవన్, సంతోషం, సమాధానం, నెమ్మది యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు తీసుకొని వచ్చామన్నమాట. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాలు, సంతోషం, సమాధానం, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ ఫలం, వరాలు, దేవుని కుమార్తెగా తలెత్తుకొని మనం బ్రతకడానికి కావలసినంత కూడా జీవగల దేవుడు చేసామన్నమాట. మన తల ఎత్తుకొని, కాబట్టి బైబిల్లో రాయబడింది నువ్వు త్రోక కాదు తలగా దేవుడు మారుస్తామని చెప్పామన్నమాట. కాబట్టి మనం తలగా ఉండాలి అని దేవుడు కోరుతుంది. తల ప్రియులారా మనం చూసినట్లయితే అధికారిగా ఆమె అధికారాన్ని సూచిపిస్తుంది. అంటే సాతాను మీదే, సమస్యల మీదే నీవు అధికారిగా ఉండాలి. యేసు నామం వాడుకోవాలి. సమస్య నా మీదే లేదంటే మన మీదే పరిపాలన చేయడానికి వీలు లేదనమాట. రోగాత్మ మీ మీద పరిపాలన చేయడానికి వీల్లేదు, బలహీనత మీ మీద పరిపాలన చేయడానికి వీల్లేదు, ఫీరస్ పెట్టు మీ మీద ఇంకా పని చేయడానికి వీల్లేదనమాట. యేసు నామంలో దాన్ని వెళ్ళగొట్టి పంపించేసుకోవాలి అంత. లేదు, కోపవస్తు పెట్టు క్రిస్తువును ధరించుకొని ఉన్న మీ మీద ఇంకా పని చేయడానికి వీల్లేదు. కోపం కానీ, పగ కానీ, చేదు కానీ, అనేకత కానీ, అసూయస్పెట్టు కానీ, దరిద్ర ఆత్మ కానీ, శాపం తీసుకొని వచ్చే దెయ్యాలు కానీ నా మీదే మన మీదే క్రిస్తువును కలిగిన ఈ యొక్క దేవుని, క్రిస్తువును అంగీకరించిన ఈ యొక్క దేవుని కుమారుని మీదే పరిపాలన చేయడానికి లీగల్ గా హక్కు లేదనమాట. అలాగే కాబట్టి మనం ఒప్పుకోవద్దు, మనం పర్మిషన్ ఇవ్వద్దు అనమాట. సాతానికి మనం చోటు ఇవ్వద్దు. మన చోటు ఇవ్వాలి, క్రిస్తువుకు చోటు ఇవ్వాలి. సాతాన్ ఈవిల్ స్పిరిట్కు చోటు ఇవ్వద్దు అనమాట.
కాబట్టి మనం ఏం చేసుకోవాలి? క్రీస్తుకు లోబడాలి. మనలో వచ్చిన క్రీస్తుకు పరిశుద్ధాత్మ సహాయమని మనం లోబడాలి. ఇంకా పరిశుద్ధాత్మ సహాయమైన యేసునామం మనం వాడుకోవాలన్నమాట. దేవుడు ఇచ్చిన అధికారం మనం ధైర్యంతో వాడుకోవాలి, సాతానికి ఉదయంగా వాడుకోవాలి. అప్పుడు అపవాది క్రియలు నాశనం అయిపోతుంది. ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? మన క్రీస్తుతో కలిసి ఉండకుండా చేస్తున్నాడు. కొందరు హృదయం మనం చూస్తున్నట్టే సువార్త ప్రకటిస్తున్నా కానీ ప్రజలు నమ్మడం లేదు. అంటే కారణం ఏంటిది అంటే, కొరదులు 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు, కొందరు మనసును దెయ్యాలు గుడ్డెత్తనం చేసి ఉన్నాం అన్నమాట. కాబట్టి మనం ప్రార్థన చేయాలి అనమాట. ప్రార్థన చేయాలి. ప్రభువా నా కన్ను తెరిచినట్టు, ఆమేన్, నాకు రెవల్యూషన్ ఇచ్చినట్టు, దైవజ్ఞానం ఇచ్చినట్టు వారు ఆత్మ కన్నులు కూడా తెరవమని యేసునామములో మనం ప్రార్థన చేయాలి, మొదలుపెట్టాలి. యేసునామములో ప్రార్థన చేయాలి. ప్రార్థనకి శక్తి ఉంది. నీతిమంతుడు యేసు రక్తం ద్వారా కడగబడిన నీతిమంతుల్లో ఒక ప్రార్థన చాలా పవర్ఫుల్ అనమాట. వండర్ఫుల్ రిజల్ట్ తీసుకొని వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఇలా తేకుండా మనం ప్రార్థన చేయాలి. మెలుకోగలిగి మనం ప్రార్థన చేయాలి. ఉత్సాహంతో మనం ప్రార్థన చేయాలి. యేసునామములో ఆసక్తితో మనం ప్రార్థన చేయాలి. బుద్ధితో మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఇంకా బైబిల్ మనకు నేర్పిస్తుంది ఆత్మలు కూడా ప్రార్థన చేయడం ఎలాగని నేర్చుకోవాలి. ఎందుకంటే బుద్ధితో మాత్రం ప్రార్థన చేసిన వారు ఉంటే సాతానుకు అది వినబడితే అర్థమవుతుంది. కానీ ఆత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు సాతానుకు అది అర్థం కాదు, కానీ జీవగల దేవునికి అది తెలుసు. కాబట్టి అది సూపర్ న్యాచురల్ ప్రిల్లరా సీక్రెట్ లాంగ్వేజ్ అనమాట. జీవగల దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అది నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తాడు. సీక్రెట్ లాంగ్వేజ్, ప్రేమ లాంగ్వేజ్, లవ్ లాంగ్వేజ్ అనమాట. జీవగల దేవునితో మనం మాట్లాడాలి. ఆత్మలో పరిశుద్ధాత్మ నింపబడి మనం మాట్లాడాలి. అదే ప్రిల్లర్ మనం చూడొచ్చు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు ఆత్మతో నింపబడి భాషలో మాట్లాడడం మొదలు పెట్టామన్నమాట. అది సీక్రెట్ లాంగ్వేజ్ అనమాట. అది సూపర్ న్యాచురల్ పవర్ఫుల్ లాంగ్వేజ్ అనమాట. కానీ అది తండ్రి అయిన దేవునికి తెలుసు, అది ప్రభువైన యేసుక్రీస్తుకు తెలుసు. కానీ సాతానుకు మాత్రం దాని అర్థం కాదనమాట. సాతానుకు అర్థం కాదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ నింపబడలేని వారు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రార్థన చేయాలి. దేవా మీ ఆత్మతో నన్ను కుమ్మరించుము. పరిశుద్ధాత్మ నింపబడి సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్ భాషలో మాట్లాడే కృపదేవుడు అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచనాలు చెప్పే కృపదేవుడు అనుగ్రహించినాక, పరిశుద్ధాత్మ నింపబడిన వారు ఉట్టిగా ఉండలేదన్నమాట. వారు ఖాళీగా ఉండలేదు. పరిశుద్ధాత్మ నింపబడిన వారు పరిశుద్ధాత్మ దేవుడు వారిని వాడతారు. భాషలో మాట్లాడినట్టు వాడతారు. పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచనాలు చెప్తున్నప్పుడు ఏమవుతుంది? సంఘానికి క్షేమ వస్తుంది అనమాట. బట్ ఈ భాషలో మాట్లాడుతున్న వారు ప్రియులను మనం చూసినట్లయితే జీవగల దేవునితో మాట్లాడుతున్నాం, మర్మాలు మాట్లాడుతున్నాం, సీక్రెట్లు మాట్లాడుతున్నాం కరెక్ట్, గాని సాతానికి అర్థం అవడం లేదు. సాతాన్ గడ్డకి వస్తాయి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి భాషలో మాట్లాడుతున్నప్పుడు ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది మన ఇన్నర్ మ్యాన్, మన ఆత్మ మనిషి కెట్టబడతాయి. మన ఆత్మలో ఇంకా బరదలతాయి అనమాట. ఇప్పుడు ప్రతి సంఘ బిడ్డలు కూడా పరిశుద్ధాత్మ నింపబడి భాషలో మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ వలన వాక్యం హోలీ స్పిరిట్ సహాయం వలన అదేంగా బలపరచబడుతుంది. సంఘ బిడ్డలు బలంగా ఉండటం దేవుని చిత్తం. అలాగే కాబట్టి ప్రార్థన చేస్తున్న కొలది, భాషలో ప్రార్థన చేస్తున్న కొలది రెవల్యూషన్ ఎక్కువ మనకు వస్తుంది. మర్మాలు దేవుడు మన ఆత్మలో బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తున్న కొలది దేవుడు దర్శనాల ద్వారా గాని కళల ద్వారా గాని మాట్లాడతారు. అది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. లేదు కాబట్టి అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నట్టే కాబట్టి అది భాషలతో మాట్లాడడం మనం నమ్మకంగా వాడుకోవాలి. క్రమంగా మర్యాదగా దేవుని చిత్తానుసారంగా అది వాడుకోవాలి. దానిలో ప్రియులారా మనం చూస్తున్నట్టే అపోస్తలుడైన పౌలు ప్రియులారా గొప్ప స్థాయిలో ఉన్నట్టు మనం చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నా 1 కొరింథీయులు 14వ అధ్యాయము 18 రాయబడింది, నేను మీ అందరికంటే ఆత్మలో నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను. మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిశుద్ధాత్మతో నింపబడి మనం మాట్లాడుతున్నామా? భాషలో మనం మాట్లాడుతున్నామా? కాబట్టి మన ప్రార్థన చేయాలి. ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపుము. కాబట్టి దేవుని చేత పులిబడిన ప్రతి ఒక్కరును దేవుడు అభిషేకంతో నింపుతాడు. ఈ రోజు మనం చదివాం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం మనం చదివాం. 10వ అధ్యాయంలో మనం చూడవచ్చు కొర్నేలియు అనే భక్తుడు అన్యుడు అయినప్పుడు కూడా దేవునితో చాలా భయభక్తి కలిగిన వ్యక్తి, ధర్మం కార్యం అంటే అనేకులకు సహాయం చేసే వ్యక్తి అనమాట. దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తి, అనేకులకు సహాయం చేసే వ్యక్తి. కాబట్టి తన ప్రార్థన దేవుని సన్నిధికి వచ్చామన్నమాట.
అది మాత్రమే కూడా తన ధర్మం కూడా దేవుడు చూసామన్నమాట. తను చేస్తున్న మేలు ప్రభు ఆమె గమనించామన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే దేవునితో భయభక్తి కలిగి దేవుని చిత్తం చేస్తున్న అన్నట్టుగా ఉన్న వ్యక్తిని కూడా ప్రియులారా మనం చూసిన దేవుడు చూసాము. దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే దూదని పంపామన్నమాట. దూదని పంపి మాట్లాడే ఒకటి పేతురును పిలవాలి. జీవ వాక్యంతో నింపబడిన పేతురును, పరిశుద్ధాత్మం నింపబడిన పేతురు అపోస్తులను పిలవాలి. పేతురును పిలువమని దేవుడు చెప్పారు. జీవవాక్యం పేతురుకు దేవుడు అనుగ్రహించాం. అంటే జీవవాక్యంతో నింపబడిన, ప్రేమతో నింపబడిన పేతురును పిలువమని దేవుడు మాట్లాడాం. అలా కొన్నేళ్ళు అలాగే చేశామన్నమాట. పంపించాం, ప్రజలను పంపించాం. తర్వాత ఆ మీటింగ్ లో ప్రియులారా అనేకులను మీటింగ్ కొరకు పిలిచాం, అనేకులను పిలిచాం. కాబట్టి ఆ మీటింగ్ జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నింపబడిన పేతురు మాట్లాడుతున్న కొలది యేసుక్రీస్తు ప్రేమ సువార్త ప్రకటించిన కొలది విడిన వారి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి దిగి వచ్చామన్నమాట. వారి ముందు బాప్తిసం పొందలేదు, కానీ వారు ముందు దేవుని నమ్మిన వ్యక్తులు కాదు. కానీ ఎప్పుడైతే సువార్త ప్రకటించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారు హృదయంలో పనిచేసి వారు నమ్మిన స్థాయికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు వారు నమ్మాము, అది నమ్మడం మాత్రం కాదు, వారు మీదే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. అందరు భాషలో మాట్లాడినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. పరిశుద్ధాత్మ నింపబడి వారు భాషలో మాట్లాడారు. దాని తర్వాత ప్రియులారా మనం చూడవచ్చు. యేసు నామములో వారికి బాప్తిసం ఇచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల బాప్తిసం బాప్తిసంతో కనెక్ట్ ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ నింపుదల బాప్తిసంతో కనెక్ట్ ఉంది. రెండు విధంగా మనం చూడవచ్చు. కొందరు సువార్త విని రక్షణ పొందిన తర్వాత తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తిసం పొందిన తర్వాత ప్రియులారా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన వారిని మనం చూడవచ్చు. కొందరి జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు ముందే ఆత్మను పంపి వారిని పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ప్రియులారా వారి తర్వాత ప్రియులారా నీళ్ళలో బాప్తిసం పొందినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. సరే, ఏదైనా పర్వాలేదు. కాబట్టి బాప్తిసం బాప్తిసం మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందనించాలి. అల్లెలు యేసుక్రీస్తు రాకడలు ఎత్తపడిన చాలు, యేసుక్రీస్తుతో కలిసి యుగాలు ఉండే చాలు. దేవునికి స్తోత్రం. అల్లెలు ఇంకా దానికంటే ఇప్పుడు మన పరిచర్య అదనమాట. ప్రాముఖ్యమైన పరిచర్య మన పరిచర్య తండ్రి దేవుడు మనకు అనుగ్రహించిన పరిచర్య ప్రతి ఒక్కరును క్రీస్తుతో కనెక్ట్ చేయడమే. సమాధాన పరిచర్య, ఉడవేసే పరిచర్య కాదు. హల్లెలూయా. ఇది సమాధాన పరిచర్య అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎందుకంటే సమాధానం చాలా ప్రాముఖ్యం. జీవగన్న దేవునితో సమాధానంగా ఉండాలంటే క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. హల్లెలూయా. యేసుక్రీస్తు కలువరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మాత్రమే తండ్రి దేవునితో సమాధానంగా ఉండడానికి మనకు వీలుంది. వేరే మార్గం లేదు. హల్లెలూయా. వేరే మార్గం లేదు. నేను యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాను, నేను సత్యం, జీవం, మార్గం, ఇంకొక మార్గం లేదు. పరలోక తండ్రితో సమాధానం కలిగి ఉండడానికి ఇంకొక మార్గం లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో నేను మీరు కలిసి ఉండడమే నా పట్ల మీ పట్ల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అదనమాట. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నేను మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ప్రియులారా మనం కలిసి ఉండాలి. అది ఫస్ట్ విషయం మ్యాటర్ అనమాట. చుట్టాలతో లేదంటే సహోదరులతో లేదంటే భర్తతో, భార్యతో, పిల్లలతో ఫస్ట్ మనం గొప్ప సహవాసములు ఉండాలి అని కాదు. దేవుని చేత ఫస్ట్ ప్రయారిటీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. జీవగల దేవునితో నేను మీరు గొప్ప సహవాసం కలిగి, లోతైన సహవాసం కలిగి నేను మీరు ఉండాలి. తర్వాత పరిశుద్ధాత్మ నింపబడిన క్రీస్తుని కలిగిన మీరు భర్తతో కూడా లోతుగా సహవాసంలో ఉండడం దేవుని చిత్తమే. ఇప్పుడు యేసుక్రీస్తుతో ఎంతగా లోతుగా మీరు సహవాసం, జీవగల దేవునితో మీరు మంచి సహవాసం ఉంటే భర్తతో కూడా లోతైన సహవాసం దేవుడు అనుగ్రహించినాక మీ భార్యతో ఉన్న సహవాసం అంటే ఆ రిలేషన్షిప్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు అనుగ్రహించినాక మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, మీ క్రిస్తునందు మీ సహోదరులతో యేసులో లోతైన సహవాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాక. కానీ ఫస్ట్ ప్రియులారా మనం క్రీస్తుతో మనం లోతైన సహవాసంలో ఉండేనే అది జరుగుతుంది అనమాట. హల్లెలూయా.
దేవునికి తెలుసు. కాబట్టి అందుకొరకు ఫస్ట్ ప్రయోజనమైన క్రిస్తుకు ఇవ్వాలి. ఇప్పుడు మన కుటుంబ జీవితాలు దీవించబడాలి అంటే, మన పిల్లలు దీవించబడాలి అంటే, మన వారు దీవించబడాలి అంటే, మీరు గాని, నేను గాని, మనం గాని, ఎవరైనా సరే దీవెన అనుభవించాలి. కుటుంబ జీవితంలో కానీ హల్లెలూయా మనం కానీ, మన ఇంటి వారు కానీ దీవెన అనుభవించాలంటే క్రిస్తువుకు ప్రియులారా మనం చోటు ఇవ్వాలి. క్రిస్తువుని మనం ప్రేమించే వారు ఉండాలి. క్రిస్తువుకు మనం లోబడే వారు ఉండాలి. ఈ తండ్రిని దేవునికి తెలుసు. అందుకొరకే తండ్రి దేవుడు క్రిస్తువును పంపించాం, క్రిస్తువుని మనకు అనుగ్రహించాం. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మలో సువార్త దర్శనం పొందిన మన ఆత్మలో క్రిస్తుతో లోతైన సహవాసములు ఉంది. హల్లెలూయా. కాబట్టి ఆ సహవాసం ఏ సమయంలో కొనసాగించబడినాక ఆ సహవాసం నిత్యం కొనసాగించబడతాయి అనమాట. అది దేవుని చిత్తం అనమాట. కాబట్టి క్రిస్తుతో ప్రియులారా సమాధానం కలిగిన మనల్ని క్రిస్తు ఏం చేస్తాడంటే, ఇప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తూ క్రిస్తు వారి తండ్రి దేవుడితో మన సమాధాన పరిచయం, అది మాత్రంగా కూడా మనం పాపం అంతా క్షమించామన్నమాట. కాబట్టి అపరాధములు ఏది కూడా ఒప్పడం లేదనమాట. అపరాధం ఒప్పడం లేదు. చూడండి 19వ వచనం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను, అంటే దేవుని నమ్మిన మన గురించి మాట్లాడుతున్నా, మీ గురించే మాట్లాడుతున్నా, నా గురించి మాట్లాడుతున్నా. కాబట్టి దేవుడు వారి అపరాధములను వారి మీదే, అంటే మీద ఇంకా మోపడం లేదు. మొప్పక్క చూడండి, వారి మీద మొప్పక్క అంటే మొప్పడం లేదు. ఈ సత్యమైన అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు కూడా మీ మీదేగా శాప మాటలు పలకకండి, నెగిటివ్ మాటలు పలకకండి, అవిశ్వాస మాటలు, నెగిటివ్ మాటలు ప్రియుల దేశి పలుకోవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మన మీదే వారి మీద అపరాధములు మొప్పడం లేదు. కానీ పరిశుద్ధాత్మతోడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నీతి గురించి ఉపయోగిస్తాడు. మీరు నీతిమంతులు నీతిమంతురాలను మన పరిశుద్ధలం, ఈ విషయం గురించి పరిశుద్ధాత్మతోడు నిరంతరం మాట్లాడతాడు. అపవాది సాతాన్, నువ్వు పాపి అంటే నువ్వు ఈశ్వర రక్తం ద్వారా కడగబడిన తర్వాత కూడా నువ్వు మంచి కాదు, మీరు అర్హుడు కాదు, అర్హురాలు కాదు, ఇలాంటి విషయాలే ముందు తీసుకొని వస్తాయి. కాబట్టి దాని మధ్యలో ప్రియులారా సాతాన్ స్వరం యేసువల్ల రిజెక్ట్ చేయాలి, యేసు స్వరం రిసీవ్ చేయాలి. యేసు స్వరం అనుదినం రిసీవ్ చేసుకోవాలి అన్నమాట. పరిశుద్ధాత్మతోడు అనుదినం మనతో మాట్లాడుతున్నప్పుడు అవును ఎస్ దేవా, నన్ను నా పాపాలు క్షమించి నన్ను నీతిమంతురాలుగా మార్చిన దేవా మీకు స్తోత్రమని చెప్పాలి, మీకు ఆరాధన చెల్లించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు నిరంతరం ప్రియుల మనం ఆ దేవుడు చేస్తున్న శిలువ మరణం ద్వారా నాకు మీకు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణని బట్టి, గొప్ప దేవుని యొక్క నీతిని బట్టి, గొప్ప దేవుని యొక్క రక్షణని బట్టి మనం దేవుని స్తుతించి చెల్లించుకోవాలి, ఆరాధించుకోవాలి. అలాంటి ఉన్న వ్యక్తులు ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనకు జీవం ఇంక్రీస్ అవుతుంది, మరణం కాదు. వారి బ్రతుకుతాయి అనమాట. క్రిస్తుతో కలిసి బ్రతుకుతుంది. క్రిస్తుతో కలిసి మామూలు బ్రతుకు కాదు, పరిపాలన చేస్తాడు. సమస్యల మీద పరిపాలన చేస్తాడు. రోగం మీదే, దారిద్ర్యం మీదే, బలహీనత మీదే, ఏ సమస్య అయితే మీరు ఏ సమస్య అనుభవిస్తున్నారో దాని మీదే మీరు అధికారిగా మార్చబడతాయి. క్రిస్తుతో మనం కలిసి ఉండే మీ సమస్య మీదే దేవుడు మమ్మల్ని అధికారిగా వాడతారనమాట. యేసునామం వాడినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఇప్పుడు సమస్యలు లేమైపోతాయి. ఇప్పుడు ఇలా మనం దేవుడు ఏం కోరుతుంది? మనల్ని అధికారిగా మారుస్తున్నాం అనమాట. సమస్యల మీద మనకు అభిషేకం ఇచ్చే, జ్ఞానం ఇచ్చే, కృప ఇచ్చి దాన్ని తొక్కుకొని సమస్యలను జయించుకొని ముందుకెళ్ళాలని దేవుని యొక్క చిత్తం. ఓడిపోవడం దేవుని చిత్తం కాదు. అలాగే ఓటం దేవుని యొక్క చిత్తం కాదు. నా పట్ల మీ పట్ల మనం ఓడిపోవడం దేవుని యొక్క చిత్తం కాదు. కాబట్టి జయించిన క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలు వచ్చి నివాస చేసుకొని మనకు జయం అనుగ్రహించుకొని జయవలసంతో ముందుకు యేసునామములో అనుదినం నడిపించినాక హల్లెలూయా. జయం పరుసంతో దేవుడు నడిపించే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం గమనించాలి, అపరాధములను దేవుడు వారి అపరాధములు అంటే మన అపరాధములు మోపడం లేదు. క్రిస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకోవచ్చు, ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. కాబట్టి ప్రియులారా ఈ సువార్త, ఈ ప్రేమ సువార్త మనం ప్రకటించాలి. ఇది సమాధాన సువార్త అనమాట. అందరికీ బ్లెస్సింగ్ అనమాట. ఎవరికి నష్టం లేదు. సాతానికి మాత్రమే నష్టం, మనుషులకు ఎవరికి నష్టం లేదు. ఇప్పుడు సత్య సువార్త ద్వారా, ప్రేమ సువార్త ద్వారా, యేసుక్రీస్తు సువార్త ద్వారా ప్రియులారా మానవులకు ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టం లేదు, మనుషులకు ఎవరికి నష్టం లేదు. అని కొందరు చెప్తారేమో, యేసుక్రీస్తు గురించిన సువార్త, ప్రేమ సువార్త ప్రకటించవద్దు, మా దగ్గర ప్రకటించకండి, ఇంకా
వేరెక్కడైనా వెళ్ళి ప్రకటించమని కొందరు చెప్తారు. ఎందుకంటే వారు సత్య సువార్త, ఒక ఆశీర్వాదం, ప్రేమ సువార్త, విజయ సువార్త, దాని లోపల ఉన్న మేలు ప్రియుల వారు తెలియక మాట్లాడుతున్నాం అనమాట. నేను కూడా ఒకప్పుడు అలాగే తెలియక మాట్లాడే, నాతో ఎక్కువ సువార్త చెప్పవద్దు, ఏసే సువార్త నాతో చెప్పవద్దు, నాకు అవసరం లేదు అని ఒకప్పుడు తెలియక చెప్పామన్నమాట. కాబట్టి చాలా మంది తెలియక చెప్తున్నాం. కాబట్టి బైబిల్లో రాయబడి తెలియకుండా చేసే పాపాలు ఉంది, తెలిసి చేసిన పాపాలు ఉంది, దాంట్లో తేడా ఉంది. అందుకొరకే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు, అనేకులు బోధకులుగా ఉండవద్దని రాయబడింది. ఎందుకంటే బోధకులు వాక్యాలు తెలిసిన తర్వాత పాపం చేయడం తేడా ఉంది, తెలియకుండా పాపాలు చేయడం కొద్దిగా తేడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం వాక్యం మనం గ్రహించుకోవాలి, సత్యాలు మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయాలి ప్రియులారా. సత్య సువార్త ప్రతి ఒక్కరు గ్రహించినట్టు మనం బలంగా ప్రార్థన చేయాలి. మన సత్యం కొరకు నిలబడాలి, సత్య సువార్త కొరకు నిలబడాలి, ప్రేమ సువార్త కొరకు నిలబడాలి. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించినాక ఇప్పుడు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి బైబిల్ నేర్పిస్తున్న పౌలు ప్రియులారా, కొన్ని చోట్ల సువార్త ప్రకటించినప్పుడు కొందరు అంగీకరించలేదు. పౌలు ఏం చేస్తారు మరి? ఇంకా ముందుకు వెళ్ళామన్నమాట. సువార్త ప్రకటన ఆపలేదు, కానీ ఇంకా అన్నిళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. హల్లెలూయా. కాబట్టి చాలా మందితో ప్రియుల సువార్త చెప్పినప్పుడు కొన్ని ప్రాంతాలలో అంగీకరించాం, కొందరు అంగీకరించడం లేదు. అంగీకరించలేదు అని వారు అంగీకరించడం లేదు అని అర్థమైనప్పుడు సువార్త ఆపలేదు, కానీ ఇంకా ముందుకు వెళ్ళామన్నమాట. కాబట్టి మనం కూడా కొన్నిసారి మన పరిస్థితి కూడా అలాగ ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన సువార్త ప్రకటించినప్పుడు కొందరు అంగీకరించడం లేదు ఉండే, మనం ఇంకా ప్రియులను మనం ముందుకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. దేవుడు దారిని ఓపెన్ చేస్తాడు, దేవుడు దారిని ఓపెన్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే మనం భయపడవద్దు, మనం బాధపడవద్దు, మన దేవునికి లోబడి ఉండే చాలు. దేవుడు అనేక దారులు ఓపెన్ చేస్తాడు. లేదు, మన సువార్త కొరకు దారులు యేసులో ఓపెన్ అవునాక సోదరు. కాబట్టి సువార్త కొరకు ప్రియులారా మనం ఈ కాలంలో నిలబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనం అభిషేకించినాక, నింబనాక, మరి పరిశుద్ధాత్మ నింపబడి భాషలో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచనాలు చెప్పి దేవుడు అనుగ్రహించినాక, ప్రవచనాలు చెప్తేప్పుడు సంఘర్షం జరుగుతుంది అనమాట. అలాగే సంఘర్షం సంఘములో ఓదార్పు వస్తాయి అనమాట, బలం వస్తాయి అనమాట, ధైర్యం వస్తాయి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి నా ప్రవక్తలను జీవగల దేవుడు దేవునెత్తున్నాక, పరిశుద్ధాత్మ నింపబడి ప్రవచనం చెప్పేవారు జీవాధిపతి లేపే దేవుడు. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూస్తుంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, వాక్యంతో పరిశుద్ధాత్మతో నింపబడిన వారు దేవుడు ప్రియులారా, దేవుడు చాలా బలంగా తన చిత్తానుసరంగా దేవుడు వాడుతారు అనమాట. వారి ముందు అపవాది క్రియలు నాశనం అయిపోతాయి, దెయ్యాల క్రియలు లేమైపోతాయి. కాబట్టి ప్రియులారా, యేసునామలో ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసునామం వాడుకోవాలి, అదే కాలంలో మనం వాడుకోవాలి. కాబట్టి మీ మీదే ప్రియుల జీవగల దేవుడు నింద మోపడం లేదు. హల్లెలూయా. అపరాధములు వారి మీద మొప్పగా రాయబడింది. కాబట్టి దేవుడు మన మీదే శిక్ష పెట్టలేదన్నమాట. ఎందుకంటే యేసు రక్తం ద్వారా కడగబడిన మీ మీదే క్రీస్తు యేసునందు వారికి శిక్ష లేదనమాట. కాబట్టి శిక్ష నుండి ప్రియుల మనల్ని విడిపించిన క్రీస్తును ప్రియుల మనం స్తుతిస్తాం. ఇంకా ఒకవైపు సాతాను మనకు మీదే నిందారోపణలు మొప్పడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ దాన్ని మనం మైండ్ చేయవద్దు, దాన్ని పట్టించుకోవద్దు అనమాట, దాన్ని రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రియుల మనం చూస్తుంటే అపమానాన్ని అలస్యం చేస్తామన్నమాట, నిర్లక్ష్యం చేస్తామంటే పట్టించుకోలేదన్నమాట, పట్టించుకోవద్దు. సాతాను కోసరం మనం పట్టించుకోవద్దు. ఇక్కడ సాతాను కోసరం మనం పట్టించుకోని వ్యక్తులుగా ఉండే మనం ముందుకు వెళ్ళలే. అవిశ్వాసం రావడానికి అవకాశం ఉంది, అనుమానం రావడానికి అవకాశం ఉంది, భయం రావడానికి అవకాశం ఉంది. భయం ఇచ్చుంటే ముందుకు మనం వెళ్ళలే. కానీ యేసే మాటలు ప్రియులారా మనం చూస్తున్నట్టే పరిశుద్ధాత్మ దేవుని స్వరం మనల్ని బలపరిచేది. మీరు నీతిమంతురాలు, పరిశుద్ధరాలు దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు ఏమవుతుంది, మనకు ధైర్యం వస్తాయి అనమాట. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నాం, దేవుడు ప్రియులారా మన పక్షంగా ఉన్నాం. కాబట్టి మనం కూడా దేవుని పక్షంగా నిలబడి, క్రీస్తు పక్షంగా నిలబడి సువార్త చెప్పాలి. దేవునికి స్తోత్రం. సువార్త చెప్తున్న వారు క్రీస్తు పక్షంగా నిలబడుతున్నామన్నమాట. క్రీస్తుని కలిగి ఉన్న క్రీస్తు పక్షంగా నిలబడుతున్న వారు ప్రేమ సువార్త చెప్తారు. కాబట్టి క్రీస్తులో మన పక్షంగా నిలబడతారు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నేను మీరు క్రీస్తుతో కలిసి
బ్రతకడమే ప్రియులరా దేవుని యొక్క చిత్తమని పరిశుద్ధ గ్రంథం ప్రియులరా మనకు చాలా స్పష్టంగా ప్రియులరా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా నేను మీరు ఆధారపడవద్దు అనమాట. మనం భయపడవద్దు, మనం కృంగిపోవద్దు. క్రిస్తు చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు నా కృప మీకు చాలు. మరి క్రిస్తుకు చోటు ఇవ్వలేని వ్యక్తులు చోటు ఇచ్చినట్టు జీవగల దేవుడు యేసులో కృప అనుగ్రహించున్నాక. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాగా ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు మీ మొర ఆలకించుతిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. కాబట్టి చాలా మంది అనుకూలమైన సమయం, రక్షణ కొరకు అనుకూలమైన సమయం కొరకు కొందరు ఆలోచన చేస్తారేమో, వెళ్తారు. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఇదే రక్షణకు. ఈ రోజు అనమాట, రేపు కాదు. చాలా మంది రేపు 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 అలాగే ఎన్నో నెలలు ఇప్పుడు గడిచిపోయిన వారు ఉండొచ్చు. ఇప్పుడు ఈ సువార్త విన్నప్పుడే పరిశుద్ధాత్మదుడు కార్యం చేస్తాడు. ఆ రోజే రక్షణ పొందుకుంటే మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త వింటున్న వారు పరిశుద్ధాత్మదుడు మాట్లాడుతున్నప్పుడు రక్షణ విషయం మాత్రం పోస్ట్పోన్ చేయవద్దనమాట. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. ఇదిగో ఇదే రక్షణ దినము, అనుకూల సమయము. మనం కొందరు చెప్తారు ఎప్పుడు అనుకూల సమయం అని. ఇదే అనుకూల సమయం, రక్షణ పొందుకోవడానికి అనుకూల సమయం టుడే అనమాట. ఇప్పుడు సువార్త యేసుక్రీస్తు కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం. కాబట్టి మమ్మల్ని అయితే పాపక్షమనం ఉంది, సత్య సువార్త, ఈ ప్రేమ సువార్త. కాబట్టి నమ్మలైతే జీవన్ రక్షణ ఉచితంగా ఉంది, పాపాలంతా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి నమ్మలేని వారు నమ్మే కృప దేవుడు అనుగ్రహించినాక, ఇంకా నమ్మిన వారు ప్రియులరా, నమ్మిన వారు రక్షణ పొందిన వారు ఏం చేసుకోవాలి? ఆ క్రిస్తు ప్రేమను ప్రతిరోజు జ్ఞాపకం చేయాలి. హల్లెలూయా. ఆ క్రిస్తు ప్రేమను జ్ఞాపకం చేయాలి. ఇంకా క్రిస్తు యొక్క పరిశుద్ధ మాటలు, ప్రేమ మాటలు అనుదినం జ్ఞాపకం చేయాలి, ధ్యానించాలి. అది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అది మనం ప్రార్థన పూర్వకంగా భుజించాలి. అప్పుడు మన ఆత్మ మనిషి బలపరచబడుతుంది. ఇక మన ప్రాణం కూడా బలపరచబడతాయి, శరీరం కూడా బలపరచబడతాయి. అదే సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో పిల్లలు మనం చూడొచ్చు. దాని కొరకు మన 4వ అధ్యాయం 18వ వచనం 20వ వచనం మనం చూడొచ్చు. దాని కొరకు మన చెవులు వాడుకోవాలి. అనవసరమైన విషయాలు మనం వినవద్దు. యేసే మాటలు, దేవుని మాటలు వినడానికి కొరకు, దాని కొరకు చెవులు వాడుకోవాలి, కన్నులు కూడా వాడుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం కన్ను తెరిచి ప్రార్థన పూర్వంగా మా పరిశుద్ధ గ్రంథం, ప్రియుల జీవ గ్రంథం మనం చదవాలి, కన్నులు కూడా వాడుకోవాలి. అలాగే ఆ జీవం కలిగిన యేసే మాటలు మన ప్రాణంలోనికి మనం తీసుకొని వచ్చే వ్యక్తులు ఉండాలి. ఇక మన ఆత్మ అంతా కూడా జీవం కలిగిన దేవుని వాక్యంతో నింపుకోవాలి. మన హృదయం అంతా కూడా జీవం కలిగిన దేవుని ఒక వాక్యంతో నింపబడినాక, దేవుడు మన నింపినాక నివసింపనివిడి. కాబట్టి వాక్యంతో మనం నింపబడాలి. ఇప్పుడు ఎంతగా వాక్యంతో నింపబడుతున్న కొలది పరిశుద్ధాత్మ సహాయం వలన మీ ఆత్మలో దేవుని వాక్యం నింపబడుతున్న కొలది నీకు అన్నదైన ప్రమోషన్ అనమాట. మహిమ నుండి అధిక మహిమ, పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతాయి, పరిశుద్ధాత్మ పరమలు ఇంక్రీస్ అవుతాయి, పరిచయం ఇంక్రీస్ అవుతాయి, ఆరోగ్యం ఇంక్రీస్ అవుతాయి అనమాట, బలం ఇంక్రీస్ అవుతాయి అనమాట, దైవ జ్ఞానం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంకా ఆఖరికి ఏమవుతుంది? కొదువు ఉండలేదన్నమాట. యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదు అని చెప్తాయి అనమాట. ప్రతి కొదువులు తెరచబడతాయి అనమాట. ఇప్పుడు మీ జీవనంలో ఉన్న కొదువులు తెరచబడాలంటే యేసే మాటలు వినాలి, యేసే మాటలతో హృదయం నింపుకోవాలి. హల్లెలూయా. ఆ వాక్యం మన ఆత్మ ప్రాణ శరీరంలో పనిచేస్తుంది. అది మన శరీరానికి మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది అనమాట, పవర్ఫుల్ మెడిసిన్ గా పనిచేస్తుంది అనమాట. యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన ఆనందం, అది కూడా పవర్ఫుల్ మెడిసిన్ అనమాట, గుడ్ మెడిసిన్ అనమాట. యేసుక్రీస్తు మాటలు పవర్ఫుల్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. యేసుక్రీస్తు తండ్రిదుడు యేసుక్రీస్తు నాతో మీతో చూపిన ప్రేమ కూడా, ఇది కూడా పవర్ఫుల్ మెడిసిన్ గా పనిచేస్తుంది. మన ప్రాణగాయాలు హీలైపోతాయి అనమాట. అలా యేసుక్రీస్తు తండ్రిదుడు మనకు అనుగ్రహించిన ఆనందం, సంతోషం వలన కూడా మన ప్రాణంలో హీలింగ్ జరుగుతాయి. ప్రాణ మాత్రం నాడి నర్మలు ఎముకలు హీలింగ్ జరుగుతుంది. హల్లెలూయా.
కాబట్టి పరిశుద్ధ జీవజలంలో మన ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు హీలింగ్ వెంబడిస్తుంది, హీలింగ్ జరుగుతుంది అనమాట. అంటే దానికి అర్థం రోగాలు మాయమైపోతాయి అనమాట, బలహీనత బలంగా మార్చబడతాయి అనమాట, అజ్ఞానం దేవజ్ఞానంగా మార్చబడదు, సాధారణ అబద్ధాలు అంతా బ్రేక్ అయిపోతుంది, సత్యంతో నింపబడుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన పరిశుద్ధాత్మతో నింపబడి పడుతున్నప్పుడు మనం ఆనందిస్తుంది, క్రిస్తువును కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి పడుతున్నప్పుడు ఆనంద నదులు మన ఆత్మ నుండి పొంగి పొరినట్టు జీవగల దేవుడు చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనను ఆనంద తైలంతో దేవుడు నింపుతాడు, ఆనంద తైలంతో నింపి కూడా దేవుడు హెచ్చిస్తాడు అనమాట. దానికి అర్థం దుఃఖంతో ఉన్న వ్యక్తులు తగ్గిపోతాయి, బలహీనపరచబడతాయి. నిరాశ, బాధ, దుఃఖం, టెన్షన్ వ్యక్తులు బలహీనపరచబడతాయి. అని పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు అంచెలంచెలు వారు హెచ్చింపబడతాయి అనమాట. ఇప్పుడు దేవుడు దేవుని కుమార్తెను, దేవుని కుమారుని జీవగల దేవుడు తన చిత్తానుసరంగా రకరకాల విధంగా హెచ్చిస్తాడు అనమాట. ఇప్పుడు ఆనంద తైలతో నిండి కూడా దేవుడు హెచ్చిస్తాడు. దేవుడు తన ప్రేమతో నిండి కూడా మనల్ని హెచ్చించినాక దేవుడు తన జ్ఞానంతో నిండి కూడా మనల్ని హెచ్చిస్తాడు. ఇప్పుడు మనం చూడొచ్చు, పాత కాలంలో మనం చూసి యోసేపుకు జీవగల దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చామన్నమాట. దానికు జీవగల దేవుడు గొప్ప జ్ఞానం ఇచ్చి ప్రియులను హెచ్చించామన్నమాట. అభిషేకం ఇచ్చి దేవుడు హెచ్చిస్తాడు. కృపావరాలు దేవుడు యోసేపుకు మనం చూసిన దేవుడు కృపావరాలు ఇంటర్ప్రిటేషన్ గిఫ్ట్ కూడా దేవుడు అనుగ్రహించారు. అది నమ్మకంగా వాడిన కాబట్టి హెచ్చింపుకుంటామన్నమాట. ఇప్పుడు జీవగల దేవుడు క్రిస్తు ప్రియులారా తండ్రి దేవుడు క్రిస్తు ద్వారా మనల్ని హెచ్చిస్తాడు. ఇప్పుడు తండ్రి దేవుడు క్రిస్తువును అనుగ్రహించిన ఉద్దేశం చాలా ఉద్దేశాలు ఉంది. దానిలో ఒకటి మనకు హెచ్చింపు పొందాలి. దానిలో గొప్ప హెచ్చింపు ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులారా చూడవచ్చు. యేసుక్రీస్తుతో పాటు లేపి యేసుక్రీస్తు అంటే ఇప్పుడు పార్శ్వంలో కూర్చున్నాం, మనం యేసుక్రీస్తుతో కూర్చుండబెట్టామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో పాటు మనం లేపి జీవగల దేవుడు మనను కూర్చుండబెట్టాం. అది గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుతో కూర్చోవడం గొప్ప ఆశీర్వాదం అనమాట. అలా యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం ఇది గొప్ప ఆశీర్వాదం. అలాగే కాబట్టి అదే తండ్రి అయిన దేవుడు ఫోకస్ చేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అందుకొరకు తండ్రి దేవుడు మనకు క్రిస్తువును అనుగ్రహించాం. క్రిస్తు ద్వారా మనం పైకి వస్తాయని తండ్రి దేవుడికి తెలుసు. అలాగే వేరే షార్ట్కట్ లేదు. మనమేమో షార్ట్కట్ మెథడ్ వాడతారు. షార్ట్కట్ లేదు ప్రియులారా. మార్గం ఒక్కటి, యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుడే ప్రకటించాం. నేను మార్గం, వేరే మార్గం లేదు. నిత్యజీవనం పొందాలి అంటే, రక్షణ పొందాలి అంటే, పాపక్షమాపణ పొందాలి అంటే ఇక మార్గం లేదు. మొదటి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం పేతురు కూడా చెప్పామన్నమాట. అంటే అపోస్తలులు చెప్పినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక నామం లేదనమాట. ఆకాశంలో గాని భూమి మీద గాని ఇంకొక నామం, రక్షణ పొందుకోవడానికి ఇంకొక నామం యేసుక్రీస్తు తప్ప ఇంకొక నామం లేదు. గ్రహించిన వారిని బట్టి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ ఉంది. కాబట్టి రక్షణ పొందుకోవడానికి ఇదే రక్షణ దినము, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ దినం చాలా గొప్ప. కాబట్టి సువార్త రక్షణ పొందినప్పుడు సూపర్ న్యాచురల్ బర్త్ పొందిన రోజు, అది స్పిరిచువల్ గా అదొక బర్త్డే అలాగా అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా ఒక మన న్యాచురల్ బర్త్డే వచ్చినప్పుడు మనం ఎంతో మనం హల్లెలూయా సెలబ్రేషన్ చేస్తాం. మంచిది, తప్పు కాదు. కానీ సూపర్ న్యాచురల్ బర్త్ లో కూడా సువార్త మీరు ఏ రోజైతే రక్షణ పొందారో ఆ రోజు మీరు డైరీలో కానీ లేదంటే మీ మైండ్ లో కానీ అది జ్ఞాపకం చేసుకోవడం, మనసులో పెట్టడం మంచిది. ఆ రోజు స్తుతించాలి. దానికి అర్థం ఆ రోజనే కాదు, కానీ ప్రతిరోజు మనం స్తుతించే వాళ్ళు ఉండాలి. కాబట్టి సువార్త రక్షణ పొందినప్పుడు రక్షణ దినం, హల్లెలూయా, ఆ దినం చాలా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా తండ్రి దేవుడు క్రిస్తు ద్వారా మనకు ఇచ్చిన దర్శనం బట్టి స్తుతిస్తాం. ఇంకా అనేకులకు దేవుడు రక్షణ ఇవ్వబోతున్నాడు. ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. ఇంకా మనం అందరం ప్రతిరోజు రక్షణలో ఎదగినట్టు పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా నాకు మీకు అనదినం ప్రతిరోజు ప్రతి నిమిషాలు మనకు జీవగల దేవుడు నిరంతరం సహాయం చేస్తున్న బట్టి ప్రియులారా మనం దేవునికి స్తుతిస్తాం. ఆఖరికి ప్రియులారా మనం చూసినట్లయితే ఏమవుతుంది? ఆఖరికి ప్రియులారా మనం చూసినట్లయితే నిత్య మహిమ అన్నమాట. నిత్య మహిమ. కాబట్టి
నిత్య మహిమ ప్రియులారా మనం చూసినట్లయితే మట్టి శరీరం ఉండలేదన్నమాట. మట్టి శరీరం నుండి మన ఆత్మ వెళ్ళొద్దనమాట. అంటే మట్టి శరీరం దేవుడు మహిమా శరీరం అనుగ్రహిస్తాడనమాట. క్షయమైన ఈ శరీరానికి బదులుగా సువార్త గుడ్ న్యూస్ లో ఉన్న ఆశీర్వాదం అనమాట. యేసుక్రీస్తు జీవగల దేవుడు మనకు మహిమా శరీరం ఇస్తాడు. ఆమె మట్టి శరీరం మహిమా శరీరం జీవగల దేవుడు ఇస్తాడు అనమాట. నిత్య మహిమా దేవుడు ఇస్తాడు. తర్వాత ఏమవుతుంది? ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 4వ దినం ప్రియులారా మనం చూసినట్లయితే కన్నీరు లేదనమాట, దుఃఖం లేదనమాట, ఇక మరణం కూడా లేదనమాట, ఇక రోగాలు అసలే తాకలేదనమాట, దురాత్మలు అసలే దగ్గరగా రాదు. దానికంటే ముందు సంఘం ఎత్తబడితే సాతాను నరకములో గుండ్ల అగ్నిలో పడేస్తారనమాట. సాతాను ద్వారా సమస్య లేదు, చీకటి అసలు లేదు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే రాత్రి పగులు లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సూర్యుడు చంద్రుడు కూడా అక్కడ అవసరం లేదనమాట. ఎందుకంటే గొర్రెపిల్లైన ప్రభువైన యేసుక్రీస్తు పూర్ణ అంటే గొర్రెపిల్లైన యేసుక్రీస్తు పూర్ణ వెలుగుగా ఉన్న కాబట్టి జ్యోతి వలె క్రీస్తు నుండి వస్తున్న ప్రియులారా వెలుగు వలన అక్కడ చీకటి ఉండలేదన్నమాట. అందుకని సూర్యుడు చంద్రుడు కూడా అవసరం లేదనమాట, లైట్ అవసరం లేదనమాట. ఎందుకంటే ఎల్లప్పుడు ఆ నిత్య నీతి సూర్యుడైన యేసుక్రీస్తు నుండి ప్రియులారా ఆ కాంతి హల్లెలూయా రిలీజ్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. యేసుక్రీస్తు దీపంగా నిత్యం యేసుక్రీస్తు నుండి వెలుగు. కాబట్టి అది మాత్రం కాకుండా నిధిస్తుడైన యేసుక్రీస్తుని చూసుకొని నిత్యం స్తుతించుకోవడం, ఆరాధించుకోవడం నా పట్ల నీ పట్ల ఉన్న జీవగల దేవుని యొక్క చిత్తం. ఇప్పుడున్న భూమి ఆకాశం అందు కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. దేవుడు అగ్ని ద్వారా శుద్ధి చేస్తే అనమాట. ఇప్పుడున్న భూమిలో దేవుడు ద్వారా దేవుడు పరిశుద్ధ పరిస్థితి. ఇక్కడ జీవగల దేవుడు పరిశుద్ధపరుస్తారు. అప్పుడు దానికి ముందు సంఘం ఎత్తబడతాయి అనమాట. సంఘాన్ని జీవగల దేవుడు సేఫ్టీ తన చేతుల్లో దేవుడు హల్లెలూయా దేవుడు కాపాడుతాయి అనమాట. తర్వాత దేవుడు నూతన ఆకాశం నూతన భూమి దేవుడు తీసుకొని వస్తారు. దానిలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె డే వరుడైన ప్రభువైన యేసుక్రీస్తు వధువైన పెళ్లి కుమార్తె అయిన దేవుని జీవగల దేవుని యొక్క సంఘంగా జీవగల దేవుడు పిలిచిన ప్రతి భక్తులు అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, అను కానీ, మోసే గాని, ఏలే గాని, ఎలీషా గాని అనేక భక్తులు ఇంకా క్రీస్తు కొరకు ప్రియులారా బ్రతికిన జీవగల దేవుని కొరకు బ్రతికిన పరిశుద్ధులు అందరిలో దేవుడు పిలుస్తారనమాట. అందరూ వస్తారు. అక్కడ ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. పెళ్లి విందు గురించి రాయబడింది, గొర్రెపిల్ల వివాహ ఉత్సవం గురించి రాయబడింది, మహోత్సవం గురించి రాయబడింది, ఇంకా 1000 ఏళ్ల పరిపాలన గురించి రాయబడింది. ఇంకా యుగాలు జీవగల దేవునితో పరిశుద్ధ దేవునితో నిత్యం ఆరాధన సుది జీవగల దేవునితో నిత్యం యుగాలన్నమాట. ఎండు లేదనమాట, ఎండు లేదు. అంటే గుడ్ న్యూస్ ప్రియులారా అర్థం చేసుకోవాలి. ఎండు లేకుండా అంటే దానికి అర్థం నిత్యం జీవగల దేవునితో నీవు ఉండాలి, మీరు ఉండాలి, మనమందరం ఉండాలి అని తండ్రిని దేవుడు కోరుతున్నాం. దాని కొరకు తండ్రి దేవుడు ప్రియ కుమార్ని పంపించామన్నమాట. లేదు తన ప్రియ కుమార్ని పంపించాం, కుమారు ప్రాణం పెట్టి. కాబట్టి దానికి అర్థం నిత్యం హల్లెలూయా నిత్యం మీరు జీవగల దేవునితో ఉండాలి. అది తండ్రి కోరిక, తండ్రిని జీవగల దేవుని కోరిక అదనమాట. అదే తండ్రికి సంతోషం అనమాట. హల్లెలూయా అదే తండ్రికి సంతోషం. హల్లెలూయా నిత్యం నీవు నేను మనం దేవుని సంఘం పెళ్లి కుమార్తె నిత్యం జీవగల దేవునితో కలిసి ఉండడమే తండ్రి కోరిక. సుతర బట్ పరలోక తండ్రి కోరికను ఏ సాతాను ఆపలి. హల్లెలూయా కానీ ఎవరైనా తప్పుడు నిర్ణయం చేసుకొని ఉండే అలాంటి వ్యక్తులు ఆ కోరికను తండ్రి పరలోక జీవగల దేవుని యొక్క చిత్తాన్ని ఆపవచ్చు. ఇప్పుడు దేశీ ప్రజలను మనం తప్పుడు నిర్ణయాలు దేశీ చేసుకోవద్దు. మన ప్రార్థన ఊరుగా మంచి నిర్ణయం తీసుకోవాలి. అలా తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. తప్పుడు నిర్ణయాల వలన తండ్రి చిత్తం జరగలేదు. అదే ప్రియులారా మన మనం అవ్వ మనం చూసినట్లయితే తప్పుడు నిర్ణయం చేసుకున్నాం. తర్వాత ఆదాం కూడా తప్పుడు నిర్ణయం చేసుకున్నాం. కానీ కడపటి ఆదాం రెండవ ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు 100% తండ్రి చిత్తం గ్రహించుకొని 100% తండ్రి చిత్తం కొరకు స్ట్రాంగ్గా నిలబడ్డామన్నట్టు. అంతే ప్రాణం పోయినా పర్వాలేదు నిలబడ్డాం. ఎందుకంటే తండ్రి గురించి క్రీస్తుకు తెలుసు. కాబట్టి నా ప్రాణం పోయినా ప్రాణం పెట్టినా కానీ జీవగల దేవుడు ఏం చేశాడు? మరలా ప్రాణం ఇచ్చేస్తామన్నమాట. మరలా దేవుడు తిరిగి లేపాడు. మహిమా శరీరం దేవుడు అనుగ్రహించి
గొప్ప స్థాయికి ఇంకా అన్ని నామం కంటే పై నామం యేసు నామం వచ్చినట్టు జీవగల దేవుడు చేశామన్నమాట. కాబట్టి ఎవరైతే దేవుని స్వరమిని దేవునికి లోబడతారో వాళ్ళ జీవం గల దేవుడు హెచ్చిస్తాడు. అంతే హెచ్చిస్తాడు. జీవగల దేవుడు డైరెక్ట్ హెచ్చిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ హెచ్చిస్తాడు. ఇంకా దాని కొరకు కొందరు తన చిత్తమైన వారిని కూడా దేవుడు కొన్నిసారి వాడతారు. అని ఒకటి సత్యం, దేవుడు హెచ్చిస్తాడు, గ్యారంటీ అనమాట. దేవునికి లోబడుతున్నా నేను దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి మనం లోబడుతున్నామా లేదా, దేవుని స్వరం విన్నామా లేదా, దేవుని స్వరానికి లోబడుతున్నామా లేదా అని సాతాను స్వరం వినే వ్యక్తులు పడిపోతాయి అనమాట. వారి పడిపోతాయి. కానీ జీవగల దేవునికి స్వరం విని దానికి లోబడుతున్న వ్యక్తులు హెచ్చింపబడదు. మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు నడిపిస్తాడు. గ్యారంటీ అనమాట, 100% గ్యారంటీ. ఎందుకంటే మన జీవగల దేవుడు, మన పిలిచిన దేవుడు ఫెయిత్ఫుల్ దేవుడు అనమాట, నమ్మకమైన వాడు, ఇంకా సర్వాధికారి అనమాట, శక్తి కలిగిన దేవుడు అనమాట, బలం కలిగిన దేవుడు అనమాట. దీనికంటే గొప్ప బలం కలిగిన వారు ఎవరు లేరు. తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ త్రియేక జీవగల దేవుని కంటే, పునరుద్ధరణైన క్రీస్తు కంటే బలం కలిగిన వారు ఎవరున్నారు? ఎవరు లేదు. పరిశుద్ధుడు మన దేవుడు, పునరుద్ధానుడు, మరణాన్ని జయించిన దేవుడు. హల్లెలూయా. ఆమె పాదల కొరకు ప్రాణం పెట్టి ప్రేమించిన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రంగా మనతో పాటు నివాసం చేసే దేవుడు, మన పాపాలు క్షమించిన దేవుడు. హల్లెలూయా. పాపాలు కూడా లెక్క యేసు తంబైన మన పాపాలు దేవుడు లెక్క చేయడం లేదనమాట. కాబట్టి నీవు కూడా లెక్క చేసుకో అవసరం లేదు. ఇంకా తలకాలంలో చేసిన పాపాలు అదే గురించి ధ్యానించుకొని సమయం వేస్ట్ చేయ అవసరం లేదనమాట. సమయం వేస్ట్ చేయవద్దు. కానీ ఇప్పుడు మనం సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగే క్రిస్తువుని గురించి ధ్యానించినప్పుడు మన సమయం సద్వినియోగం చేస్తున్నాము. క్రిస్తు వాక్యాలు, దానివల్ల జ్ఞానం, పరిశుద్ధులు ఇంక్రీస్ అవుతాయి. దేవ జ్ఞానం వల్ల దేవుని కృపలు ఇంక్రీస్ అవుతాయి. కాబట్టి క్రిస్తు గురించి ప్రియులారా మనం ఎంతగా పరిశుద్ధాత్మ సహాయం వల్ల ధ్యానించిన కొలది మన ఆత్మ ఇంకా మండించబడుతుంది. జీవదినందరూ మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. దానివల్ల మీకు మేలు, మీ ద్వారా వేలాది లక్షలాది కొట్లాది ప్రజలు మీ ద్వారా దీవించబడుతుంది. దీవించబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి అది మేలు. కాబట్టి ఇప్పుడు మనం క్రిస్తువుని ధ్యానిస్తాం, క్రిస్తు మాటలు మనం ధ్యానిస్తాం. హల్లెలూయా. కాబట్టి మనమే ధ్యానించాలి. ఈ సత్యం గ్రహిస్తున్న మనమే ధ్యానించాలి. హల్లెలూయా. క్రిస్తువును మనమే జ్ఞాపించాలి, మనమే ఒప్పుకోవాలి, మనమే గణపరచాలి అనమాట. ఎందుకంటే సత్యం మీరు తెలిసిన కాబట్టి, దేవుని ప్రేమ మీద తెలిసిన వారే ప్రభువును గణపరిస్తారు. మిగిలిన వారు గణపరచలేరు, ఎందుకంటే వారికి సత్యం బయలుపరచబడలేదు. దేవుని ప్రేమ వారు రుచి చూడలేదన్నమాట. ఇప్పుడు దేవుని ప్రేమ రుచి అనుభవించిన, దేవుని ప్రేమ సత్యం గ్రహించిన మనం పరిశుద్ధాత్మతో దేవుడు అధికంగా అభిషేకించిన దేవుడు దేవుని గురించి మనం చెప్పాలి. మిగిలిన వారికి తెలియదు. తెలియలేని విషయాలు ఎలా చెప్తారు? ఇప్పుడు తెలిసిన వారు మనం అనమాట. ఇప్పుడు జీవంగా దేవుడు వాక్య సత్యాలు పరిశుద్ధాత్మ మనకు దేవుడు తెలియపరిచిన కాబట్టి ప్రియులారా మనకు దేవుడు గొప్ప బాధ్యత అభయక్యం. దానిలో మీరు నమ్మకం ఉండే కృప దేవుడు అనుగ్రహించినాక, దేవుడు మన ఆత్మను బలపరిచినాక, ప్రాణం శరీరాన్ని బలపరిచినాక, దేవుడు అధికమైన కృప అనుగ్రహించినాక, జయంతో దేవుడు మనల్ని ముందుకు నడిపించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గలదండి, వాక్యం ద్వారా మాట్లాడిన మీ మాటలను బట్టి వందనాలు తండ్రి. దవా ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఆత్మాధికంగా బలపరచం, ప్రాణగాయలు దవా యేసులో స్వస్థపరచబడినాక ఆయన ప్రార్థన చేసినాం. తల్లి నుండి అరకాలకు అన్ని అవయవాలు యేసు రక్తం వరకు అడుగుతున్నాం తండ్రి. రోగాత్మ బలహీనత వ్యాధి బాధ వెళ్ళిపోయినాక ప్రాణం పూర్తిగా పోలీస్ దవా స్వస్థపరచముందని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాడి నర్మలు ఎముకలు యేసు నవలు నార్మల్ పనిచేనాక ఆయన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గుండె నార్మల్ పనిచేనాక, ఒక ఎముకలు యేసు వల్ల బలపరచబడినాక దవ మోకాల నొప్పి నుండి విడిపించముతండి, దవ తాకిముతండి, ముట్టి స్వస్థపరచుందండి, పెయిన్ నుండి విడిపించుందండి, అధికమైన నూతన బలతో కుమరించుందండి. ఓహే రాబా ప్రదేశ్ తెలుసు దవ నాటు నరంబలు ఎముకలు దనేమోజిస్ పూర్తి ఇప్పుడే నార్మల్ పనిచేయనగా, దానికి ఉదరమైన అభావ క్రియలు పరిశుద్ధాత్మ అక్రమంలో కారిపోయినగా తండ్రి. ప్రతి ఒక్కరిను దవ తాకుతున్నట్టు ఉందని చక్కని ఆరోగ్యం తండ్రి దయచం, బలం తండ్రి దయచము, దీర్ఘాయుషతో తృప్తిపరచము తండ్రి. మీ ప్రేమ సువార్త అనేకలతో చెప్పినట్టు బలపరచుండి, బలపరచుండి. మీ ప్రేమ ఆత్మ నుండి పొంగి పొరలో కత్తండి. ఓహే డబా కరబిన సోల కోరిబిన సోల కోరిబిని సువార్త అందరికి మేలని రేపు దేవ అందరికీ రేపు తండ్రి దయచేయము తండ్రి. సాతానిక అబద్ధాలు లేమైపోయిన దనేమో జీసస్ యేసుక్రీస్తు కూర్చున్న సువార్త అందరికీ మేలు. మా రాష్ట్రంలో, మా రాష్ట్రానికి, మా దేశానికి, ప్రతి ఒక్క దేశంలో ప్రజలు అందరికీ అది మేలని అందరికి గ్రహించుంటూ సహాయం ఏమవుతండి. ఓహే డబా కరబిన సోలో కోరిబిని తండ్రి.
రోజు ప్రత్యేకం మీ నామలు దీవిస్తున్నాం తండ్రి. ఆత్మకార్యాలు, పరిశుద్ధాత్మ కార్యం బలంగా జరిగినాక, భౌతికలు ఏమైపోయినాక పరిశుద్ధాత్మ కార్యం మా రాష్ట్రం దేశంలో జరిగినాక యేసు తండ్రి మేము కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన వారు ప్రత్యేకంగా దీవిస్తున్నాం, నిరక్తంగా దెబ్బతిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.